వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండల పరిధిలోని వ్యవసాయ మార్కెట్లో రైతులు ఆందోళన. గుడ్డలు రైతులకు విక్రయించకుండా అధికారులు ఇతర వ్యాపారుల దగ్గర కొనాలని అంటున్నారని ఆరోపణ. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఆర్డీఓ కార్యాలయం ముందు ఆందోళన. కాలనీలో చెత్తా చెదారం అస్తవ్యస్తంగా ఉందని ఆగ్రహం. 11వ రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె. న్యాయమైన తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకు తమ పోరాటం ఆగదని ఉద్ఘాటన. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ప్రజా రవాణా వ్యవస్థని పరిరక్షించాలని కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె అదే జోరుతో సాగుతుంది. న్యాయమైన తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకు తమ పోరాటం ఆపేది లేదని కార్మికులు ఐక్యంగా ఆందోళన బాట పట్టారు. నిరసనలో భాగంగా నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి బస్ డిపో వరకు ఆర్టీసీ కార్మికులు భారీ ర్యాలీ చేపట్టి నిరసన తెలిపారు. బస్ డిపోలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు, అఖిలపక్ష నాయకులు డిపో ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కావాలనే ఆర్టీసీ ఆస్తులపై కేసీఆర్ కన్నేసి ప్రైవేట్ పేరుతో కాజేయాలని చూస్తున్నారని విమర్శించారు. ఉద్యోగం కోసం కాకుండా రాష్ట్రం కోసం సకల జనుల సమ్మెలో ఆర్టీసీ కార్మికులు పాల్గొంటే అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ ఉద్యోగాలు తొలగించలేదని, ఇప్పుడు మాత్రం సీఎం కేసీఆర్ నియంతల 48,000 మంది ఆర్టీసీ ఉద్యోగులను తొలగిస్తాననడం దొర గడీల పాలనకు నిదర్శనమన్నారు. ఆర్టీసీ ఆస్తులను పెంచింది ఆర్టీసీ కార్మికులు తప్ప కేసీఆర్ కుటుంబం కాదన్నారు. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె జరుగుతుంది. ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి అనుకూల స్పందించలేదు. వాళ్లకు మా కాంగ్రెస్ పార్టీ తరఫున, అఖిల పక్ష తరఫున మద్దతు తెలుపుతున్నాము. తెలంగాణ రావటానికి, రాష్ట్ర సాధన కోసం ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేసిండ్రు. వాళ్లకు అప్పుడు ప్రభుత్వంలో విలీనం చేస్తాను, మీ ఏదైతే డిమాండ్స్ ఉన్నాయి ఆ డిమాండ్స్ కూడా పూర్తి చేస్తా అని చెప్పిన కేసీఆర్ ఇంతవరకు ప్రభుత్వంలో విలీనం చేయకుండా, వాళ్ళ డిమాండ్ పూర్తి చేయకుండా 5.5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పూర్తిగా చేసుకొని వీళ్ళకు అన్యాయం చేస్తున్నారని తెలియజేస్తున్నాను. చేస్తున్నటువంటి నిరసనలో భాగంగా ఇలా ఇద్దరు కార్మికులు ఇలా వారి ఏదైతే వాళ్ళ డిమాండ్ ఉన్నాయో డిమాండ్లను పట్టించుకోకుండా ఇలా వాళ్ళు ఏదైతే సంబంధిత శాఖ మంత్రులు ఉన్నారో ఆ మంత్రులు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా కేవలం సంబంధిత మంత్రులు మాట్లాడకుండా ఇలా వారు సంబంధం లేని విషయాల్లో ఇలా జోక్యం చేసుకున్నటువంటి ఇలా ఆనాడు తెలంగాణకు అడ్డుపడ్డటువంటి ఇలా ఉన్నటువంటి క్యాబినెట్ ఉన్నటువంటి మంత్రులు కూడా ఇలా ఏదో ఒక రకంగా మాట్లాడి ఇలా కార్మికుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చెప్పడం వల్ల ఇలా ఇద్దరు కార్మికులు ఇలా మరణించడం జరిగింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండల పరిధిలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ముందు రైతులు ఆందోళనకు దిగారు. యార్డ్ అధికారులు నేరుగా రైతులకు విక్రయించకుండా ఇతర వ్యాపారుల దగ్గర కొనాలని అంటున్నారని ఆరోపణ చేస్తున్నారు. ఎమ్మిగనూరు మార్కెట్ కమిటీ గేట్లు వేసి మాకు వెంటనే బుడ్డలు పంపిణీ చేయాలని, మాకు విత్తనం వేయటానికి సమయం లేదంటూ భూమి తేమ ఆరిపోతుందని రైతులు ఆందోళన బాట పట్టారు. అనంతరం మంత్రాలయం హైవే రోడ్డును రాకపోకలను నిలిపివేశారు. రైతు నేలబండ ఆంజనేయులు మాట్లాడుతూ బయట మిల్లర్స్ తో విత్తనాలు కొనడానికి పోతే కింటాకు 14,000 రూపాయలు చెబుతున్నారని, తీసుకున్న నాణ్యత లేని విత్తనాలు ఇస్తున్నారని, పొలంలో విత్తనం మొలక రావడం లేదని, రైతులు చాలా నష్టపోతారు అని, మాకు మార్కెట్లోనే వేరుశెనగ బుడ్డలు ఇవ్వాలని ఆందోళన చేపట్టడంతో విషయం తెలుసుకున్న టౌన్ ఎస్ఐ శ్రీనివాసులు హైవేపై రాకపోకలు నిలిపివేయడం తప్పని సర్ది చెప్పి హైవే రోడ్డును క్లియర్ చేసి రాకపోకలను కొనసాగించారు.
ఏం అవసరం ఉంటుందో తెలియదు. ఈ హైవేలో మనం ఒక 3 నిమిషాలు ఆపితే దాదాపు చాలా పోతాయి. ఎవరెవరికి ఏమి ఎమర్జెన్సీ ఉంటుందో, హాస్పిటల్ ప్రాబ్లం ఉంటుందో, హెల్త్ ప్రాబ్లం ఉంటుందో ఏమి ఉండదు. ఒకవేళ మీరు రిప్రజెంటేషన్స్ కూర్చొని చేసుకోండి. ఒకవేళ వాళ్ళు వినలేదంటే పడదరా గ్రామము మాకు ఈరోజు ఖచ్చితంగా పుడలు వేయాల. మాకు మిల్లర్స్ వాళ్ళు పుడలు పట్టేయమంటున్నారు. అంగటోళ్ళు మిల్లర్స్ వాళ్ళు ఏకమై మాకు రైతులకు పుడలు ఖచ్చితంగా పట్టేయాల. పట్టేయకపోతే వాళ్ళకి రూపాయి అప్పు కట్టాము, చేతులు ఎత్తేస్తాము. కానీ వాళ్ళు పుడలు పట్టిస్తే మేము చేతులు పంటేస్తాము. ఈరోజే సార్ ఇంతవరకు పుడలు ఇచ్చినారు, ఈరోజు ఇవ్వకుండా పెట్టినారు. మాకేం చేస్తారు, ఖచ్చితంగా పుడలు వేయాల. అధికారులు అడిగితే పట్టిస్తామని చెప్పి ఇప్పుడు లేదంటున్నారు. మా మిల్లర్స్ దగ్గర పోతే ఏమవుతుంది, వాళ్ళు నీళ్లు కొట్టి పుడలు పట్టిస్తున్నారు. అవి పొలంలో పోయి పంచడం లేదు. మాకు ఒక కింట విత్తనాలు చేసి 14,000 పెడుతున్నారు సార్. అవి నీళ్లు కొట్టి పడుతున్నారు, మలచడం లేదు. అవి మాకేం చేస్తారు, పుడలు ఖచ్చితంగా పట్టేయాల. ఈరోజు మటుకు మార్కెట్లోనే పట్టేయాల. రైతు పేరుకుంటే ఆ కుప్పను పట్టేయాల. రైతు పుడలు లేకుండా మేము ఎట్లా ఏం చేయాలా? 14,000 ఒక కింట అమ్ముతున్నారు సార్. నీళ్లు కొట్టి విత్తనాలు అవి శనకడ పోయి ఆరేస్తే మలచడం లేదు, విత్తనాలు తరుగు వస్తున్నాయి. నీళ్లు కొట్టి గుండెలు కూలిపోతున్నాయి. ఇంకా లేదు అంగటంలో ఇట్లా పట్టిమన్నారు అనుకో, మాగా చేతులు ఎత్తేసి అప్పు కట్టకుండా మనం బయట అమ్ముకుంటాము. ఎవరితో పెట్టుకున్నా కూడా మేము రైతులు మాట్లాడతాము. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఆర్డీఓ కార్యాలయం ఎదుట బోధన్ పట్టణంకు చెందిన పాన్గల్లీ కాలనీవాసులు ఆందోళన నిర్వహించి ఆర్డీఓకు వినతి పత్రాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ కాలనీలోని బెల్ట్ షాపులు ఇష్టానుసారంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. కాలనీలో చెత్తా చెదారం అస్తవ్యస్తంగా ఉందని పేర్కొన్నారు. ఇక మార్లు మున్సిపల్ కమిషనర్ కి ఆర్డీఓ గారికి చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. అనేక మార్లు నిరసన వినతి పత్రం ఇచ్చినా పట్టించుకునే నాదుడు కరువయ్యాడని ఆరోపించారు. సమస్యల గురించి పట్టించుకోవడం లేదని మున్సిపల్ కమిషనర్ అధికారులు తీరు నశించాలి అంటూ నినాదాలు చేశారు. అయినా తమ కాలనీలలో సమస్యలు పరిష్కరించాలని కాలనీవాసులు కోరారు. లేని పక్షంలో సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బోధన్లోని పాన్గల్లీలో ఉన్నటువంటి సమస్యలపై అనేక సార్లు అంటే చికెన్ సెంటర్ నుంచి వచ్చినటువంటి వ్యర్థాలు మురికి కాలువలో వెళ్ళడం ద్వారా మరియు అక్కడ ఉన్నటువంటి మద్యం అమ్మకాలు చేస్తా ఉన్నారు. దీనిపై అనేక సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఉన్నటువంటి స్థానిక కమిషనర్ గారికి, దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గారికి కూడా పలుమార్లు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతోపాటు అక్కడ ఉన్నటువంటి ఫుటేజ్లతో సహా మేము వాళ్ళకి సాక్షిదారులతో ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ అధికారులు దీనిపై ఎందుకు స్పందించడం లేదో, మరి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి పాన్గల్లీలో ఉన్నటువంటి ఆడవాళ్ళు, మహిళలతో పాటు చిన్నపిల్లలను తీసుకొని ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. దీంతో పాటు ఉన్నటువంటి సమస్యని వెంటనే పరిష్కరించాలని, అక్కడ ఉన్నటువంటి ఇళ్లలో చూసినట్లయితే పాములు, తేళ్లు వస్తూ ఉన్నాయి. దానివల్ల ప్రజలు అక్కడ ఉన్నటువంటి భయాందోళనకు గురవుతా ఉన్నారు. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి పిల్లలు ఎక్కడన్నా బయటికి వెళ్లాలన్నా ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదు. అయితే ఈ రోజు అధికారులకు పలుమార్లు విన్నవించినా మరి దీని గురించి ఇంతకు ముందు మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ ముందు కూడా ధర్నా కూడా చేయడం జరిగింది. మరి అధికారులు దీనిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో, మరి దీనిపై వెంటనే అధికారులు స్పందించి దీనిపై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో అవసరమైతే జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వెళ్లి మరి కలెక్టర్ సార్కి కూడా మేము విన్నవిస్తామని చెప్పేసి ఈ రోజు మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా అధికారులు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని దీనిపైన చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ఖమ్మం జిల్లా ఆర్టీసీ కార్మికుడు దేవిరెడ్డి శ్రీనివాసరెడ్డి మృతి పట్ల ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆర్టీసీ కార్మికులు బంద్కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం మండల కేంద్రంలో మండల జెడ్పీటీసీ బెల్లం శ్రీను ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలు సిపిఎం, సిపిఐ, టీడీపీ, న్యూ డెమోక్రసీ, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించాయి. డిఎస్పీ దళిత శక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో మహాకాళి నడక యాత్ర నూతన్కల్ మండలం దిరిసనపల్లి గ్రామం ఉండి నూతన్కల్ మండల కేంద్రం వరకు యాత్ర కొనసాగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డిఎస్పీ మండల కన్వీనర్ లింగరాజు మహారాజ్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ డిఎస్పీ అధినేత విశారదన్ మహారాజు మాదిగలు మహారాజులుగా గుర్తు చేస్తూ 2017 అక్టోబర్ 14వ తేదీన వనపర్తి నుండి వరంగల్ వరకు 5,000 కిలోమీటర్లు 6 నెలలు నడిచారని గుర్తు చేస్తూ ఆ కాలినడక యాత్ర జరిగి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నూతన్కల్ మండలంలోని
కిరిసనపల్లి గ్రామం నుండి నూతన్కల్ మండల కేంద్రం వరకు పాదయాత్ర చేశామని తెలిపారు. అదేవిధంగా డీఎస్పీ జిల్లా కన్వీనర్ బాలు మహారాజ్ పాల్గొని మాట్లాడుతూ విశారదం తెలంగాణలోని ప్రతి గ్రామంలో కాలినడక తిరుగుతూ మాదిగలలో చైతన్యాన్ని తీసుకువచ్చారని తెలిపారు. दिल्ली में बोलो, गली में बोलो, जय भीम, जय भीम. दिल्ली में बोलो, गली में बोलो, जय भीम, जय भीम. మహారాజు కాలినాడక పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. అక్టోబర్ 14, 2015 నుంచి అక్టోబర్ 14, 2019 నేటికి 2 సంవత్సరాలకు పూర్తిగా వస్తున్న సందర్భంగా ఈ మహాదిగలు మహారాజులను గుర్తు చేయడానికి ఈ రాజ్యాంగంలోని పొందుపరిచిన విలువలు సమాన హక్కులు అందరికీ వర్తింపజేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా అఖిల పక్షాల ఆధ్వర్యంలో బంద్ విజయవంతంగా నిర్వహించారు. కార్మిక కేసీఆర్ మండి వైఖరి జోహార్ శ్రీనివాస్ రెడ్డి, జోహార్ శ్రీనివాస్ రెడ్డి, జోహార్ శ్రీనివాస్ రెడ్డి, జోహార్ శ్రీనివాస్ రెడ్డి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని మండల ప్రజా పరిషత్ నందు గ్రామ సచివాలయం ఉద్యోగుల నియోజకవర్గ స్థాయి శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, ఈఆర్డీ వెంకటరమణ, ఎంఈఓ వినోద్ కుమార్, ఎంపీడీఓ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మాట్లాడుతూ ఎలాంటి లంచం ఇవ్వకుండా స్వచ్ఛందంగా పరీక్ష రాసి ఉత్తీర్ణులైన అందరూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు తేవాలని తెలిపారు. వారి కోసం ఆర్టీసీలు కష్టపడి పనిచేసే ఉద్యోగస్తుల ఉద్దేశంతో మిమ్మల్ని మెరిట్ ప్రకారంగా ఒక పైసా ఎవరికి ఇవ్వకుండా అవినీతి రహితంగా ఎలక్ట్ అయినారు. ఇటువంటిది నవ్వుతో నా భవిష్యత్తు. ఇంత క్రితం ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున ప్రజల కోసము ఏర్పాటైన ఉద్యోగస్తులు ఎవరు లేరు. భారతదేశంలోనే ఇటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మీరు దీన్ని సద్వినియోగం చేసి ప్రభుత్వానికి మంచి పేరు, కీర్తి, ప్రతిష్టలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. మీరు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి వారి అవసరాలు తీర్చేటందుకు కృషి చేస్తే మీకు మంచి పేరు వస్తారు. రేపొద్దున నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఆర్టీసీ కార్మికులు డిపో ఎదుట తమ కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి సిపిఐఎం వివిధ కుల సంఘాల మద్దతు ఇచ్చారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించుకోవడం కోసం గత 10 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నామని అన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. ఒకళ్ళు అమెరికా, ఒకళ్ళు ఇంగ్లాండ్, ఆమె బతుకమ్మ. మరి ప్రతిరోజు బతుకమ్మ పండుగ ఇప్పుడే వచ్చిందా? ఇందిరమ్మ కూడా ఎప్పుడో 70 బతుకమ్మ ఆడిన రోజులు ఉండే సంస్కృతి. ఎప్పుడో వాటి ఇవన్నీ చరిత్రని వ్యాఖ్యీకరించి మరి అన్నయ్య ఒక 2 నిమిషాలు మాట్లాడుతున్నాను నేను కోరుతున్నాను. ఖబర్దార్ కేసీఆర్, ఖబర్దార్ కేసీఆర్, ఖబర్దార్ కేసీఆర్, ఖబర్దార్ కేసీఆర్. ఆర్టీసీ సోదరులందరికీ కూడా ముఖ్యంగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం.
ఎందుకంటే ఏదైతే ప్రతి ఒక్క విషయంలో మీరు ఉచితం ఇచ్చి బడ్జెట్ లో డబ్బులు ఇస్తున్నారు, మరి ఎవరి నుండి వస్తున్నాయి? అవి ప్రజల నుంచి దోచుకున్నటువంటి డబ్బుని మీరు ఎవరికో ఇస్తున్నారు. మరి నిత్యం 70-80% మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు ఎక్కుతున్నటువంటి బస్సును ఎందుకు ఉచిత ప్రయాణం చేయనీయరని చెప్పేసి ప్రభుత్వం మేము కార్మిక సంఘాల తరఫున నిలదీస్తున్నాం. కామారెడ్డి పట్టణంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ కలలు కన్న తెలంగాణ ఇదేనా అని నిలదీస్తూ టీజీవీపీ, విజేఎస్, ఎన్ఎస్యుఐ, ఏఐఎఫ్డిఎస్, టీఎన్వీఎస్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాలు అనే లక్ష్య సాధనకే స్వరాష్ట్రం సాధించుకున్నామో ప్రొఫెసర్ జయశంకర్ సార్ కన్న కలలు కేసీఆర్ ప్రభుత్వం తుంగలో తొక్కి నిరుద్యోగులను మోసం చేస్తుంది. న్యాయబద్ధమైన డిమాండ్ కోసం ఆర్టీసీ కార్మికులు 10 రోజులుగా సమ్మె నిర్వహిస్తే కేసీఆర్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని అన్నారు. ఈరోజు రాష్ట్రాన్ని ఏర్పడి ఈరోజు 6 సంవత్సరాలు కేసీఆర్ గారు ఎక్కడ తగ్గిపోయాయి. ఈరోజు మొదలుపెట్టడంలోని ఆర్టీసీ కట్టలను ఆర్టీసీ కార్మికులను ఈరోజు వాళ్ళను ప్రకటన చేసి ఎంతో 10 రోజులు వాళ్ళు ధర్నా చేస్తున్న చాలా మంది ఈ రంగాల వాళ్ళని కూడా ఈ యొక్క ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఈ రోజు కళలను ఈ యొక్క ప్రభుత్వం నేతృత్వ ధోరణితో ముందుకు వెళ్తా ఉంది. కాబట్టి కళాకారు కేసీఆర్ ఈరోజు విద్యా సంస్థల యొక్క సెలవును కూడా పొడిగించడం ఈ యొక్క ఈ ప్రభుత్వం యొక్క ఏదైతే నిదర్శనం విద్యా సంస్థ పడిన తర్వాత విద్యా సంస్థల యొక్క టీఎస్ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా నల్లగొండ జిల్లా దేవరకొండ, చింతపల్లి కేంద్రాలలో అఖిలపక్షం ఆధ్వర్యంలో మిత్రపక్షాల పార్టీల మద్దతు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవరకొండ మాజీ శాసనసభ్యులు నేనావత్ బాలునాయక్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు ధర్నాకు అన్ని పార్టీల నుండి పూర్తి మద్దతు ఇస్తామన్నారు. నల్గొండ జిల్లాలో దాదాపుగా అన్ని మండలాల్లో ఆర్టీసీ కార్మికులు ధర్నా కొనసాగిస్తున్నారు. ఆర్టీసీ సమ్మెతో యావత్ తెలంగాణ మొత్తం ఇబ్బందుల్లో పడింది. తమ డిమాండ్లను పరిష్కరిస్తేనే సమ్మెను విరమిస్తామని ఆర్టీసీ కార్మికులు ఒకవైపు, అసలు తగ్గేదే లేదని సీఎం కేసీఆర్ మరోవైపు ఇలా సమ్మె 10వ రోజుకు చేరింది. ఇప్పటికే తెలంగాణ ప్రజల పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. బస్సులు నడవకపోవడంతో విద్యా సంస్థలకు సెలవులు పొడిగించిందని, అయితే సమ్మె రోజురోజుకు ఉధృతం కావడంతో ప్రభుత్వానికి చలనం లేకుండా పోయిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మేమంతా మీ ఇంట ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు మన అతిథి మాట్లాడుతూ ఉన్నారు. గత 8 రోజులుగా ఈ రాష్ట్రంలో ఒక్క టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గాని, ఒక్క మంత్రి గాని ఈ కార్మిక సమస్యల మీద గురించి ప్రతి ఒక్కరు ఉద్యమంలో పాల్గొని మనం ఏ విధంగా పోరాడి తెచ్చుకున్నామో అదేనా ఈ రోజు ఈ తెలంగాణ ఉద్యమం. అందరం ఉద్యమాలు చేసిన రోజులు మర్చిపోయామా? తెలంగాణ ఆవిర్భవించిందే ఉద్యమాలతోటి కదా. ఆ రోజు ప్రతి ఒక్క ఆర్టీసీ కార్మికులు కానీ, ప్రజా సంఘాలు కానీ, విద్యార్థులు కానీ, ఉద్యోగులు కానీ అందరు పాల్గొన్నదే కదా. ఈ రోజు కార్మికుల హక్కుల గురించి ఉద్యమం చేస్తుంటే అణచివేతకు గురి చేయడం ఎంతవరకు సమంజసం? హక్కులు ఏవైతే ఉన్నాయో మీరు ఆనాడు ఎన్నికల్లో మాట ఇచ్చినారు, ఆ మాట నిలబెట్టుకోవని చెప్పని చాలా సందర్భాల్లో మరి ముఖ్యమంత్రి గారిని, సంబంధించిన శాఖ మంత్రులు, అనేక వారికి సంబంధించిన సంస్థ యాజమాన్యానికి అడిగినారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో 2 రోజుల ముందే ఆర్టీసీ కార్మికులు సమ్మె నోటీస్ ఇచ్చినారు. మీరు మా హక్కులను కాపాడకపోతే, మాకు ప్రభుత్వంలో విలీనం చేయకపోతే, మీరు ఈ గతంలో ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోలేకపోతే మేము సమ్మెకి వెళ్తామని చెప్పేసి గత మాసం ముందే మరి యాజమాన్యానికి నోటీస్ ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత అనుకోకుండానే పండుగ వచ్చింది. సరే పాపం వాళ్ళ డేట్ పెట్టాలనుకున్నారు. అందరూ కూడా ప్రజలు కూడా వాళ్ళకు మనం అందరం కూడా ఇబ్బంది గురైనప్పటికీ వాళ్ళకి న్యాయమైనటువంటి హక్కులు రక్షించబడాలన్న ఆలోచనతోటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు, ఇందులో ఎవరు రాజకీయాలు వాళ్ళ కేసీఆర్ చెప్తున్నట్టు లేక వాళ్ళ మంత్రులు చెప్తున్నట్టు ఆర్టీసీ కార్మికులు రాజకీయ పక్షాల్లో ఉత్సవపడ్డారని. నాయన ఇప్పుడు ఉత్సు లేదు, పడవలసిన అవసరం అంతకంటే లేదు. ఎందుకంటే రేపు పొద్దున ఎన్నికలు లేవు, 4 సంవత్సరాల దాకా ఎన్నికలు లేవు. ఇప్పుడు మా ఉత్సవపడి వాళ్ళు చేసేది ఏం లేదు మాకు. కానీ నువ్వు ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉన్నావో
వాళ్ళ హక్కులు ఏవైతే ఉన్నాయో వాళ్ళని కాపాడాలనే ఆలోచనతోటి వాళ్ళు 2-3 రోజులు సమ్మె చేసి గత్యంతరం లేని పరిస్థితుల్లో అన్ని రాజకీయ పార్టీల యొక్క సహకారాన్ని కోరినప్పుడు మాత్రమే అన్ని రాజకీయ పక్షాలు ఆర్టీసీకి మద్దతు తెలపడానికి ముందుకు వచ్చాయి వాళ్ళ న్యాయమైన హక్కుల కోసం. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆర్టీసీ కార్మికులు 42 రోజులు సకల జనుల సమ్మెలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర వహించిన ఆర్టీసీ సంస్థను కాపాడుకుంటామని వేములవాడ మహిళా కాంగ్రెస్ నాయకురాలు ఎలిజబెత్ అన్నారు. వేములవాడ తిప్పాపూర్ బస్టాండ్లో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మహిళా కాంగ్రెస్ నాయకురాలు ఎలిజబెత్ మాట్లాడుతూ రెండవసారి ప్రభుత్వం వచ్చాక సమ్మె చేస్తున్న కార్మికులను ఉద్యోగాల నుండి తొలగించమని చెప్పడం నియంత పాలనకు నిదర్శనమని అన్నారు. ఆర్టీసీ కార్మికుల ఐక్యత విలీనం చేయాలి. ఆర్టీసీని ప్రభుత్వంలో వెంటనే విలీనం చేయాలి. ఆర్టీసీని ప్రభుత్వంలో వెంటనే నశించాలి. ప్రభుత్వం వంటి వైఖరి నశించాలి. ప్రభుత్వం వంటి వైఖరి నేను వందనాలు చెప్తున్నా. మీరు కేసీఆర్ మీరు దిగిరండి, ప్రజలందరూ దిగిరండి. మీరు దిగచ్చినప్పుడే కేసీఆర్ గద్ద దిగుతాడు. అప్పుడు ప్రజలను అందరూ ఆలోచించగలుగుతారు. మీ అందరి గురించి ఆలోచించగలుగుతారు. డ్రైవర్ అంటే అంత చిన్న చూపు కాదు, కండక్టర్ అంటే అంత చిన్న చూపు అసలే కాదు. వాళ్ళు ఇయ్యాలి మీ ప్రజలను ఎక్కడ వాడు. ఎందుకైనా ఆయన కుటుంబం బాగుంది, ఆయన ఇంట్లో కూర్చుంటుండు, 3 పూటలు మంచిగా తింటుండు. కానీ ఇలా విద్యార్థులు చనిపోయినప్పుడు కొంచెం మన ఆయనకి లేనప్పుడు ఇవాళ మనల్ని ఏం పట్టించుకునే పరిస్థితి. దయచేసి ప్రజలారా మీరు ఇలా మద్దతు ఇవ్వండి. మేము అడుక్కుంటున్నాం, మిమ్మల్ని పాదలను మేము మొక్కి అడుక్కుంటున్నాం. దయచేసి ఇలా మీరు మద్దతు ఇవ్వండి. దయచేసి సీన్ అనే చనిపోయాడు, ఆయన చనిపోయినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఏంటి అసలు మా కొరికి చనిపోవడం అనిపించింది. కానీ ఏదో 1-2 అమరులు అయితేనే కేసీఆర్ వినేటట్టున్నాడు. ఈ ప్రజలకే మీరు మొరపెట్టండి. ప్రతి కలుగుతుందని నేను అనుకుంటున్నాను. జై కాంగ్రెస్. కూతురిని ఈరోజు మా డాడీ వాళ్ళ పరిస్థితిని చూసి నేను రోడ్డు మీద పరిస్థితికి రావాల్సి వచ్చింది. నా తండ్రి మంత్లీ శాలరీ ఎంత ఒక 10,000 to 15,000 శాలరీ వస్తుంది. నా తండ్రి యొక్క శాలరీ తోటే మేము బ్రతకాలి. నా మంత్లీ ఫీజు కట్టాలి అంటే నా తండ్రి శాలరీ రాకపోతే నేను కట్టలేను. అటువంటి మీరు కార్మికులను నడి రోడ్డు మీద తీసుకొస్తే నాలాంటి స్టూడెంట్స్ పరిస్థితి ఏంటండి? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండల పరిధిలోని వ్యవసాయ మార్కెట్లో రైతులు ఆందోళన. గుడ్డలు రైతులకు విక్రయించకుండా అధికారులు ఇతర వ్యాపారుల దగ్గర కొనాలని అంటున్నారని ఆరోపణ. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఆర్డీఓ కార్యాలయం ముందు ఆందోళన. కాలనీలో చెత్తా చెదారం అస్తవ్యస్తంగా ఉందని ఆగ్రహం. 11వ రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె. న్యాయమైన తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకు తమ పోరాటం ఆగదని ఉద్ఘాటన. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.